సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇప్పుడు చెప్పబోయే ఘటన వింటే నిజంగా బాధతో మీ కళ్ళంట నీళ్లు వస్తాయి. ఓ పేద కుటుంబం కష్టపడి కొంత ఇంటిని నిర్మించుకుంది. తెల్లారితే గృహప్రవేశం. ఒక్క రాత్రి గడిస్తే చాలు పాత ఇంటి నుంచి కొత్త ఇంట్లోకి వెళ్తారు. కానీ ఆ రాత్రి వారికి చివరి రాత్రి అయింది. పాత ఇల్లు కూలి చనిపోయారు. దీంతో గృహప్రవేశం చేసి కలకలలాడుతున్న ఉండాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మనిషికి కావలసినది కూడు, గుడ్డ, గూడు. కూడు లేకపోతే ఎవరో ఒకరు పెడతారు, గుడ్డ కూడా ఇస్తారు. కానీ ఉండటానికి ఇల్లు మాత్రం కష్టపడి నిర్మించుకోవాలి. అలానే కష్టపడి సొంతింటి కలను నెరవేర్చుకుంది అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హోవలిగిరికి చెందిన మారెప్ప కుటుంబం. రైసు మిల్లులో కార్మికుడుగా పనిచేసే మారెప్ప దంపతులు కష్టపడి డబ్బులు కూడబెట్టి కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. ఇంతవరకు వారిది పాత పెంకుటిల్లే. చిన్న చినుకులు పడితేనే కారిపోయి నివాసం. ఇన్నాళ్ళు దాంట్లోనే పిల్లలతో ఇబ్బంది పడుతూ నివాసమున్నారు. ఇక సొంతిల్లు కట్టుకోవడంతో కష్టాలు తొలగిపోతాయని భావించారు. ఆ మరుసటి రోజే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం. సొంతింటి కల నెరవేరడంతో ఎంతో ఆనందంగా ఉంది మారెప్ప కుటుంబం. గృహప్రవేశానికి కావలసినన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చివరి రోజు తమ పాత పెంకుటిల్లో పడుకున్నారు. ఆ ఇంట్లో అదే చివరి నిద్ర అనుకోలేదు, కానీ అదే శాశ్వత నిద్ర కూడా అయింది. శనివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా మట్టి గోడలు బాగా తడిచి అర్ధరాత్రి ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలింది. మారెప్ప లక్ష్మి దంపతులు నిద్రిస్తుండగా వారిపై పడింది. దీంతో భార్య భర్తలిద్దరూ శిథిలాల కింద పడి చనిపోయారు. పక్కన వేరే గదిలో నిద్రిస్తున్న కూతురు, కుమారుడు, బంధువులకు స్వల్ప గాయాలయ్యాయి. విధి ఎంత విచిత్రమో చూడండి. కొన్ని గంటలు గడిస్తే చాలు వారు బతికేవారు. లేకపోతే ఒక్కరోజు ముందు ముహూర్తం వచ్చినా ప్రాణాలు నిలిచేవి. కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో తమ జీవితం ఆనందమయంగా ఉంటుందని ఎన్నో కలలతో పడుకున్న మారెప్ప లక్ష్మి దంపతులు తమకు ఇదే చివరి రాత్రి అయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మారెప్ప కుటుంబంలో జరిగిన దారుణం ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది. దీనిపై మీరేమంటారు? ఓ కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.